హాయ్, వెల్కమ్ టు తేజ్ అకాడమీ. నేను మీ ప్రసన్న కుమార్ రెడ్డి. ఈరోజు సియూఈటీ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో భాగంగా మనము 4వ వీడియోని చేయడం జరుగుతుందండి. ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ యూనివర్సిటీ, అదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి, అందులో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఈ కోర్స్ జాయిన్ అవ్వాలంటే ఏమి ఎలిజిబిలిటీ ఉండాలి, సీట్ మ్యాట్రిక్స్ ఏముంది, ఫీ స్ట్రక్చర్ ఏముంది, అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి అనే దాని మీద మనం కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, యూనివర్సిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం, సియూఈటీ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ కోసం మనం ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం కోసం మీరు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి జాయిన్ అవ్వచ్చండి. లేదా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. లింక్ కోసం మీకు లింక్ మెసేజ్ అనేది వస్తుంది. సో ఇటువంటి మంచి వీడియోస్ని ఎంకరేజ్ చేస్తూ మీరు లైక్ చేస్తారని ఆశిస్తూ, అలానే మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ తేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేసి అందరికీ మంచి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అందేలా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ, మనం ఈరోజు హెచ్సియు అడ్మిషన్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దామండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేదండి మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో లొకేట్ అయ్యి ఉంది. ఇది ప్రపంచంలోనే టాప్ 800 యూనివర్సిటీస్లో ఒకటండి. అలానే మన దేశంలో ఉన్న యూనివర్సిటీ ర్యాంకింగ్ సిస్టంలో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ సిస్టంలో ఇది టాప్ 18th ప్లేస్లో ఉందండి. అలానే వీరు చాలా పబ్లికేషన్స్ యూనివర్సిటీ నుంచి పబ్లిష్ చేయడం జరిగింది. ఎంఓయూస్ కూడా, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా సైన్ చేయడం జరిగింది. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ 178 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అండ్ పేటెంట్ రైట్స్ ఆల్మోస్ట్ 49 పేటెంట్ రైట్స్ ఈ యూనివర్సిటీకి గ్రాంట్ చేయడం జరిగింది. ఈ యూనివర్సిటీలో చాలా రకాలైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. యూజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పీజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పిహెచ్డి ఉన్నాయి, రీసెర్చ్ ఓరియంటెడ్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి యూజీ మరియు పీజీ ప్రోగ్రామ్స్ మాత్రం సియూఈటీ ఎగ్జామ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అందులో పీజీ కోర్సెస్కి డేట్ ఇవ్వడం జరిగింది. యూజీ కోర్సెస్కి సియూఈటీ యూజీ నుంచి అప్లికేషన్ డేట్ అనేది త్వరలోనే రిలీజ్ అవుతుంది. సో మనం ఈరోజు ఇందులో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకున్న స్టూడెంట్స్ ఎటువంటి కోర్సెస్కి ఈ యూనివర్సిటీలో ఎలిజిబుల్ అవుతారు అనే దాని మీద కంప్లీట్గా డిస్కస్ చేద్దామండి. సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈ సంవత్సరం 2026లో సియూఈటీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ కింద చాలా రకాలైన అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా వీళ్ళు చాలా క్లియర్ కట్ క్రైటీరియాని ఇచ్చారండి. మీరు కనుక చూస్తే ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి సబ్జెక్టు కూడా కొన్ని కోర్ పేపర్స్ అనేవి డిసైడ్ చేశారు. మనం సియూఈటీ ఎగ్జామ్లో ఎటువంటి సబ్జెక్ట్స్ని రాసి ఉండాలి అనేది ఇక్కడ కోర్ పేపర్స్గా ఇచ్చారు. అలానే క్వాలిఫైయింగ్ పేపర్స్ కూడా ఇచ్చారు. అంటే మీరు ఒక 3 పేపర్స్ కానీ 5 పేపర్లు కానీ 5 సబ్జెక్ట్స్ కానీ అటెండ్ అయినప్పుడు సియూఈటీ ఎగ్జామ్లో అందులో కొన్నిటిని కోర్ పేపర్స్ అంటున్నారు, కొన్నిటిని క్వాలిఫైయింగ్ పేపర్స్ అని అంటున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు క్వాలిఫైయింగ్ పేపర్లో ఖచ్చితంగా 50 మార్క్స్ వచ్చి ఉండాలండి. ఏ మినిమం క్వాలిఫికేషన్ ఈజ్ 50 మార్క్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ పేపర్. సో వాళ్ళు ఏదైతే క్వాలిఫైయింగ్ పేపర్ అని చెప్తున్నారో ఆ పేపర్లో ఖచ్చితంగా 50 మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. కొంచెం 35 మార్క్స్ ఫర్ ఐఎంఏ హిందీ, ఉర్దూ, తెలుగు ఈ లాంగ్వేజెస్ తీసుకొని ఉంటే వాళ్ళకి కొంచెం కన్సెషన్ ఉందండి. 35 మార్క్స్ మాత్రమే అని చెప్పారు. సో చూద్దాం అసలు ఈ క్వాలిఫైయింగ్ స్కోర్ అంటే ఏంటి, క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటే ఏంటి, కోర్ పేపర్స్ అనేవి ఏంటి అనేది నేను డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూసినట్లయితే మీరు ఫస్ట్ కోర్స్ 5 year ఇంటిగ్రేటెడ్ మ్యాథమెటిక్స్ సైన్స్. ఇది ఒక డిగ్రీ 5 years కోర్స్ అనేది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్కి ఎటువంటి సబ్జెక్ట్స్ని సియూఈటీలో అటెండ్ చేసి ఉండాలి, ఎవరైతే సియూఈటీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
మరియు ఇంగ్లీష్ కంపల్సరీగా అటెండ్ చేసి ఉండాలి. చాలామంది స్టూడెంట్స్ మ్యాథ్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అటెండ్ చేసి ఉండొచ్చు, లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అటెండ్ చేసి ఉండొచ్చు. అలాంటి స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ ఉండరు. ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ రావాలంటే మీరు ఖచ్చితంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అటెండ్ చేసి ఉండాలి కోర్ సబ్జెక్ట్స్ లాగా, ప్లస్ ఇంగ్లీష్ కూడా అటెండ్ చేసి ఉండాలి. సో ఈ ప్రోగ్రామ్కి సెలక్షన్ లిస్ట్ ఎలా తయారు చేస్తారు? సెలక్షన్ లిస్ట్ అనేది మీకు ఈ ఫస్ట్ 3 సబ్జెక్ట్స్ మీద వచ్చిన స్కోర్ను బట్టి సెలెక్ట్ చేస్తారు. కానీ ఆ సెలక్షన్ లిస్ట్ చేయాలంటే ఫస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్లో మీకు వచ్చిన స్కోర్ని కూడా వాళ్ళు గమనిస్తారు. ఇంగ్లీష్లో ఎంత రావాలండి? మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు క్వాలిఫైయింగ్ పేపర్లో మినిమం 50 మార్కులు రావాలి. సో ఎవరైతే క్వాలిఫైయింగ్ పేపర్లో 50 మార్కులు వచ్చాయో వాళ్ళలో మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఈ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అనే దానికి ఎలిజిబుల్ ఉంటారు. చాలామంది పేరెంట్స్ నాకు నిన్న మొన్న ఈరోజు కాల్ చేసి, సార్ ఈ కోర్సు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఎంత మార్క్స్ వస్తే మా వాళ్ళకి సీట్ రావచ్చు అని అడుగుతున్నారండి. ఈ కట్ ఆఫ్ స్కోర్ గెస్ చేయడం అనేది చాలా కష్టం, అనెథికల్. అది ఎవ్వరికి సాధ్యం కాదు, భగవంతునికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్కి ఎంతమంది పిల్లలు అప్లై చేస్తారో అందులో ఎంతమందికి ఈ స్కోర్ బెటర్గా వచ్చింది, అందులో ఎంతమందికి ఇంగ్లీష్ పేపర్లో 50 మార్కులు దాటిన వాళ్ళు అప్లై చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూడాలండి. ఇవి తెలియకుండా కట్ ఆఫ్ని గెస్ చేయడం అనేది ఇంపాసిబుల్. దీంతో పాటు మీకు ఇంటర్మీడియట్లో 60% మినిమం మార్క్స్ వచ్చి ఉండాలి. సో మినిమం 60% వచ్చి ఉండాలి. అలానే రెండవ కోర్స్ చూడండి, 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ఫిజిక్స్. ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్కి వచ్చేసరికి కోర్ పేపర్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ రెండే, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇంగ్లీష్. అంటే ఇక్కడ ఎవరైతే ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ రాసుంటారో ఈ స్కోర్ను బట్టి మెరిట్ లిస్ట్ రెడీ చేస్తారు. బట్ దానికి ఇంగ్లీష్ స్కోర్ని క్వాలిఫైయింగ్ స్కోర్గా తీసుకుంటారు. దీంట్లో ఖచ్చితంగా 50 మార్క్స్ వచ్చి ఉండాలి. వాళ్ళతో పాటు ప్లస్ 12th క్లాస్లో 60% మార్క్స్ వచ్చి ఉండాలి. సో నేను ఈరోజు నిన్న చేసిన ఒక వీడియోకి ఒక అభ్యర్థి కామెంట్ చేయడం జరిగింది, సార్ మీరు కాలేజ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నారండి, అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో చెప్పట్లేదండి అని ఒక కామెంట్ వేయడం జరిగింది. కరెక్టేనండి. నేను కాలేజ్ ఇన్ఫర్మేషను మరియు కాలేజీలో ఉండే ప్రోగ్రామ్స్ ఇన్ఫర్మేషను, వాటి ఫీ స్ట్రక్చరు, సీట్ మ్యాట్రిక్స్ చెప్తున్నానండి. అప్లై చేయడం ఎందుకు చెప్పట్లేదంటే ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క ప్రాసెస్ ఉంది. అది ఎవరు చూడాలి? మీరు, మీ పేరెంట్స్ కూర్చొని నీట్గా ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏ కోర్సుకు వెళ్ళాలి, ఆ కోర్సుకి ఏమి ప్రాసెస్ ఉంది అనేది చెక్ చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అలా కాదు సార్, మాకంత టైం లేదు, మాకంత ఓపిక లేదు, మాకంత నాలెడ్జ్ లేదనుకుంటే మీరు మా గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి మీకు కావాలంటే పర్సనలైజ్డ్ గైడెన్స్ కోసం మా నెంబర్కి కాల్ చేయండి, అలా నేను హెల్ప్ చేయగలను. బట్ ప్రతి కోర్సుకి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, ఎలా అప్లై చేయాలి, వెబ్సైట్ ఏది, దానికి ఎంత ఫీజు ఉంది, అలా చెప్పాలంటే నాకు ఒక్కొక్క కోర్సుకి నేను 2 నుంచి 3 గంటల టైం స్పెండ్ చేయాలి. సో ఇప్పటికీ మాకున్న టైంలో మేము ఈ ఇన్ఫర్మేషన్ని, అవేర్నెస్ని మనం ఫ్రీగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్కి మరియు స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లీస్ట్ మీకు కోర్సు గురించి తెలిస్తే ఆ వెబ్సైట్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసి అప్లై చేసుకుంటారనే ఉద్దేశంతో మనం ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు కావాలంటే పర్సనలైజ్డ్ గైడెన్స్ కావాలంటే ఖచ్చితంగా మా నెంబర్కి కాల్ చేయండి, గైడెన్స్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ అనేది 3rd ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్కి కనుక మీరు చూసినట్లయితే కోర్ పేపర్ అంటే సెలక్షన్ లిస్ట్ అనేది ఓన్లీ కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీద మాత్రమే వేస్తున్నారు. కానీ క్వాలిఫైయింగ్ పేపర్స్ చూడండి, ఇంగ్లీష్ మరియు ఫిజిక్స్. అంటే ఇంగ్లీష్లో 50 మార్క్స్ వచ్చి ఉండాలి,
ఫిజిక్స్లో కూడా 50 మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మీరు దీనికి ఎంత కట్ ఆఫ్ వస్తుంది, మా అబ్బాయికి సీట్ వస్తుందా, మా అమ్మాయికి సీట్ వస్తుందా ఈ స్కోర్తో అని గెస్ చేయడం అనేది చాలా కష్టం అండి, చాలా కష్టం. మనం ఏం చేయాలంటే అప్లికేషన్ వేయాలి, వెయిట్ చేయాలి కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం, లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అలానే 4th కోర్స్ చూడండి, 4 year BS కెమిస్ట్రీ. ఇక్కడ వరకు ఫస్ట్ 3 కూడా 5 సంవత్సరాలు ఉండే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్. 4వ కోర్స్ వచ్చేసరికి 4 years BS కెమిస్ట్రీ. ఇది కొన్ని IITsలో అండ్ సెంట్రల్ యూనివర్సిటీలో మాత్రమే అవైలబుల్ ఉండే కోర్స్ అండి. ఈ 4 years BS హానర్స్ కెమిస్ట్రీని చేయాలంటే కోర్ పేపర్ అగైన్ మెరిట్ లిస్ట్ అనేది కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీద, క్వాలిఫైయింగ్ పేపర్ చూస్తే మీరు మళ్ళీ ఇంగ్లీష్ అండ్ ఫిజిక్స్ తీసుకుంటున్నారు. సో ఇంగ్లీష్లో ఎవరికైతే 50 మార్క్స్, ఇక్కడ ఒక 50 మార్క్స్ వచ్చి ఉండి కెమిస్ట్రీలో కొంచెం మనకు మంచి స్కోర్ ఉందని అనుకుంటే మీరు ఇవి 2 కూడా అప్లై చేయొచ్చు, ట్రై చేయొచ్చు. అలానే 5th కోర్స్ 5 year ఇంటిగ్రేటెడ్ MSc బయాలజీ. ఇది ఒక విచిత్రమైన కోర్స్. ఇది 5 years ఇంటిగ్రేటెడ్ MSc బయాలజీకి మీరు కనుక చూస్తే కోర్ పేపర్ బయాలజీ మరియు మ్యాథమెటిక్స్ అంట. బయాలజీ మరియు మ్యాథమెటిక్స్ ఏదో ఒకటి, సారీ బయాలజీ మరియు కాదు, బయాలజీ ఆర్ మ్యాథమెటిక్స్ అన్నాడు. అంటే బయాలజీలో జాయిన్ కావాలంటే వాళ్ళు బయాలజీ రాసి ఉండొచ్చు, లేదా మ్యాథ్ కూడా రాసి ఉండొచ్చు అంట ఒక సబ్జెక్ట్. సెకండ్ కెమిస్ట్రీ కంపల్సరీ అన్నాడు, ఫిజిక్స్ కంపల్సరీ అన్నాడు. సో వాళ్ళ యొక్క ర్యాంకింగ్ అనేది బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ మీద కానీ లేదా మ్యాథ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద కానీ చేస్తున్నారు. అండ్ క్వాలిఫైయింగ్ పేపర్ ఏంటి, ఇంగ్లీష్. ఇందులో 50 మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఇలా ఇంటిగ్రేటెడ్ MSc బయాలజీ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ అటెండ్ అయ్యి ఉండాలి, ప్లస్ ఇంగ్లీష్ కూడా అటెండ్ అయ్యి ఉండాలి. దీంతోపాటు వాళ్ళకి మినిమం 60% 12th క్లాస్లో వచ్చి ఉండాలి. అలానే 5 year ఇంటిగ్రేటెడ్ MSc అప్లైడ్ జియాలజీ. ఈ అప్లైడ్ జియాలజీ అనే కోర్సు కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది కోర్ పేపర్స్ ఉన్నాయి. మెరిట్ లిస్ట్ అనేది ఇవి 2 సబ్జెక్ట్స్ స్కోర్ మీద రెడీ అవుతుంది. బట్ క్వాలిఫైయింగ్ పేపర్స్ చూడండి, ఇంగ్లీష్, మ్యాథ్, బయాలజీ, వీటన్నిటిలో కూడా 50 మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఇలాంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళు చాలా రేర్ ఉంటారండి, చాలా రేర్ ఉంటారు. సో అందుకే మనము ఒక్కొక్క కోర్స్ని బ్రౌషర్ ద్వారా నీట్గా చదివి అర్థం చేసుకొని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది జస్ట్ మీరు నా ఒక వీడియో చూడడం వల్ల లేదా ఎవరో చెప్పడం వల్ల అప్లై చేయడం వల్ల ఉపయోగం ఉండదు. సో మీరు కంప్లీట్గా దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 5 year ఇంటిగ్రేటెడ్ సైకాలజీ. చాలామంది మీ పిల్లలు మేము సైకాలజీ చేయాలనుకుంటున్నాం, ఇంట్రెస్ట్ ఉందని. సో ఈ సైకాలజీ కోర్స్ చూడండి, 5 years కోర్సు. ఇందులో సైకాలజీ అనే పేపర్ వాళ్ళు కోర్ సబ్జెక్ట్గా రాసి ఉండాలి. నాకు తెలిసి ఆంధ్రాలో ఉన్న ఏ పిల్లోడు కూడా MPC బైపీసీ చదివినోడు ఈ సైకాలజీ పేపర్ని రాసి ఉండడు. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఏముంది, GAT అండ్ ఇంగ్లీష్, ఇవి 2 రాసి ఉండొచ్చు. ఇలా రాసుంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలానే నెక్స్ట్ 8th కోర్స్ 5 year ఇంటిగ్రేటెడ్ MA తెలుగు. ఎవరైతే తెలుగు అండ్ ఇంగ్లీష్ రాశారో వాళ్ళు ఈ 5 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ని అప్లై చేయొచ్చు. 5 year ఇంటిగ్రేటెడ్ MA హిందీ, ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్గా ఇచ్చారు. 5 year ఇంటిగ్రేటెడ్ MA లాంగ్వేజ్ సైన్స్, ఇంగ్లీష్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ని ఇచ్చారు. 5 year ఇంటిగ్రేటెడ్ ఉర్దూ, వాళ్ళకి ఉర్దూ అండ్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ చేశారు. ఇంటిగ్రేటెడ్ ఫిలాసఫీ, జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ మరియు ఇంగ్లీష్. చాలామందికి మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మార్క్స్ సరిగ్గా రాలేదు. ఇంగ్లీష్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో మంచి మార్క్స్ వచ్చినాయి. మన పిల్లల ఇంట్రెస్ట్ని గమనించకుండా మనం వాళ్ళని తీసుకెళ్ళి 10th తర్వాత MPC లేదా బైపీసీలో వేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఈ ఎగ్జామ్లో అట్లీస్ట్ ఇంగ్లీష్లోనో జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోనో మంచిగా స్కోర్ చేశారు అంటే దాని అర్థం ఏంటండి, మీకు దేవుడు ఇంకొక సెకండ్ అవకాశం ఇస్తున్నాడు. దాన్ని మీరు
అర్థం చేసుకొని పిల్లలకి కొంచెం డైవర్సిఫైడ్ కోర్సెస్లో జాయిన్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. మళ్ళీ తక్కువ స్కోర్ వచ్చినా కూడా మా ఇంటి పక్కన ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కాబట్టి అందులో జాయిన్ చేస్తాము, లేదా ఇంకొక బీఎస్సీ కాలేజ్ ఉంది కాబట్టి అందులో జాయిన్ చేస్తామని వాళ్ళ కెరీర్ని అక్కడే ఆపేయొద్దు. కొంచెం కొత్త కోర్సెస్ చాలా ఉన్నాయి, వాటిల్లో జాయిన్ చేయించండి, వాళ్ళ మంచి లైఫ్ ఉంటుంది. 5 year ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ అండి, ఎంత మంచి కోర్స్ అంటే ఇది. ఎకనామిక్స్ కోర్సు మీకు తెలుసో తెలియదో, ఇప్పుడు ఐఐటిలో లాస్ట్ 3 years నుంచి బీఎస్సీ ఎడ్ ఎకనామిక్స్ కోర్స్ని స్టార్ట్ చేశారు. కానీ మన సెంట్రల్ యూనివర్సిటీలో ఎప్పటి నుంచో ఉంది ఇది. ఈ ఎకనామిక్స్ కోర్స్ అనేది సింపుల్గా జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ బట్టి వాళ్ళు సెలక్షన్ లిస్ట్ తయారు చేస్తున్నారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్లో 50 మార్కులు వచ్చి జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో మంచి స్కోర్ చేసుంటే హ్యాపీగా మీరు ఎకనామిక్స్ జాయిన్ అవ్వచ్చు. అలానే 5 years ఇంటిగ్రేటెడ్ హిస్టరీ, ఇది కూడా అలానే ఉంది. 5 years ఎంఏ పొలిటికల్ సైన్స్, ఇది కూడా అదే క్వాలిఫికేషన్ ఉంది. ఎవరైతే ఈ సిఈసి ఎంఈసి తీసుకొని ఉంటారో వాళ్ళందరూ కూడా మీరు ఈ కోర్సెస్కి ట్రై చేయొచ్చండి. సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఆల్మోస్ట్ సేమ్ క్వాలిఫికేషన్ ఉంది. సో ఇలా మీకు ఓవరాల్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సియుఈటి నుంచి 17 రకాల కోర్సెస్ని మనం జాయిన్ అవ్వచ్చండి. సియుఈటి నుంచి 17 టైప్స్, అన్ని రకాల కోర్సులో కూడా ఎవరైతే సియుఈటిలో ఇంగ్లీష్, జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్, మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా మ్యాథ్, ఫిజిక్స్, బయాలజీ ఇట్లా ఎవరైతే కాంబినేషన్స్ తీసుకొని ఉంటారో మీరు చాలా రకాల కోర్సెస్కి ఎలిజిబుల్ ఉన్నారు. మీరు ఏం చేయాలంటే ఓన్లీ మీ స్కోర్ చూడాలి. కొంతమంది నాకు వాట్సాప్లో మెసేజ్ పెడతారండి, సార్ మా పాప లేదా బాబు సియుఈటి అటెండ్ అయ్యారండి, ఎక్కడైనా సెలక్షన్ పాసిబిలిటీ ఉందా, కానీ స్కోర్ కార్డు కింద అటాచ్ చేసి ఉండరు. మీరు వాట్సాప్లో ఆ మెసేజ్ పెట్టిన తర్వాత స్కోర్ కార్డు కూడా పంపించుంటే నేను ఆ స్కోర్ని అనలైజ్ చేసి ఏదైనా సజెషన్ ఇవ్వగలను. నాకు స్కోర్ తెలియకుండా, లేదా కొంతమంది ఇలా టోటల్, సార్ మా వానికి 255/520 వచ్చినాయి సార్, ఇది గెస్ చేయలేమండి. ఎక్కడెక్కడ కూడా మీకు టోటల్ స్కోర్ తీసుకోవట్లేదు. ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క సబ్జెక్ట్ స్కోర్ రిక్వైర్మెంట్ ఉంది. సో ఈ ఓవరాల్ స్కోర్ అనేది తీసుకోవట్లేదు ఎక్కడ కూడా. ఒక్కొక్క కోర్స్ డిమాండ్ అనేది ఒక్కొక్క రకంగా ఉంది. మీరు స్కోర్ కార్డు నా వాట్సాప్ పంపిస్తే దాన్ని నేను అనలైజ్ చేసి నాకు తెలిసిన దానిలో నేను కొంత సజెషన్స్ ఇవ్వగలను. కొన్నిసార్లు నేను ఫ్రీ టైం ఉన్నప్పుడు మళ్ళీ కాల్ చేసి స్కోర్ కార్డ్ పంపించండి నేను చూసి చెప్తాను అని ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. బట్ ప్రతిసారి నాకు ఫ్రీ టైం ఉండి నేను కాల్ చేసే అంత టైం ఉండదు. కాబట్టి మీరు ఎవరైనా నాకు వాట్సాప్ మెసేజ్ చేసేటప్పుడు దయచేసి స్కోర్ కార్డు కూడా పంపించండి. దాంతోపాటు మీరు మీ క్వైరీ అడిగితే నేను డెఫినెట్గా మనకు తెలుసున్న నాలెడ్జ్ ప్రకారం గైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా ఈ అన్ని కోర్సెస్కి అప్లికేషన్ డేట్ అనేది ఇంకా ఇవ్వలేదండి. అప్లికేషన్ అనేది త్వరలో వస్తుంది. దానికన్నా ముందు ఇంకొకటి మనం చూడాల్సింది ఏంటంటే ఫీ స్ట్రక్చర్. ఇక మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న కోర్సెస్ యొక్క ఫీ స్ట్రక్చర్ని కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక శాంపిల్ కోర్స్ చూపిస్తున్నానండి. బీఎస్సీ ఆనర్స్ 4 years కెమిస్ట్రీ కోర్స్కి టోటల్గా 8 సెమిస్టర్లు ఉంటుందండి. ఫస్ట్ ఇయర్ మొత్తము ఫస్ట్ సెమిస్టర్ అంతా కలిపి మీరు జాయిన్ అయ్యే టైంలో 10,815 రూపాయలు కడుతున్నారండి. సెకండ్ సెమిస్టర్ 4,095 రూపాయలు, అంటే 5,000 కన్నా తక్కువ. థర్డ్ సెమిస్టర్ 6,945, థర్డ్, ఫిఫ్త్, సెవెంత్ అంటే ఆల్ సెమిస్టర్స్. ఈవెన్ సెమిస్టర్స్ వచ్చేసి 4,000 కడుతున్నారు. అంటే మీకు మొత్తం కలిపినా కూడా 11,000, ఇది ఒక 4,000. సో 3 సెమిస్టర్లు 4, 3, 4, 12, 3 సెమిస్టర్లు ఒక 7,000, 21, అంతా కలిపి కూడా 1,00,000 రూపాయల లోపు అయిపోద్దండి. ఇది ఏ కోర్స్ చూసినా మీకు ఇదే ఫీ స్ట్రక్చర్ ఉంది. మీరు చూడండి, 5 years ఇంటిగ్రేటెడ్ మ్యాథమెటికల్ సైన్స్ సేమ్ ఫీ స్ట్రక్చర్. అలానే 5 years ఇంటిగ్రేటెడ్ ఫిజిక్స్ సేమ్ ఫీ స్ట్రక్చర్. సో ఇప్పటి వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని 17 కోర్సులు కూడా ఫీ స్ట్రక్చర్ ఒకటే ఉందండి. 4 సంవత్సరాలు కావచ్చు, లేదా అది 5 సంవత్సరాలు కావచ్చు. మీరు
మీ కోర్స్ని 1,00,000 రూపాయల్లో కంప్లీట్ చేయగలరు. సో ఇలాంటి ఆపర్చునిటీని వదిలేసి మనము ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ వెనకాల వెళ్ళి అక్కడ సంవత్సరానికి 4-5 లక్షలు ఫీజులు కట్టి ఆ కోర్స్ అయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీ లేక ఇంటి దగ్గర కూర్చోవడం అనేది చాలా పెయిన్ఫుల్ విషయము. సో మీరు తల్లిదండ్రులుగా ఇది గమనించి మీ పిల్లలకి ఈ సంవత్సరం స్కోర్ చేయలేదా, ఇంకొక అవకాశం ఇవ్వండి, మంచి గైడెన్స్ ఇవ్వండి, కోచింగ్ ఇప్పించండి, సీటు కొట్టించండి, మంచి యూనివర్సిటీలో సీటు కొట్టించండి, బెటర్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయించండి. ఆల్రెడీ స్కోర్ చేశారా, ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయండి. మనం సెర్చ్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సెర్చ్ చేసే వాళ్ళని కనెక్ట్ అవ్వండి, వాళ్ళతో 10 సార్లు మాట్లాడండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళకి మంచి గైడెన్స్ని ఇవ్వండి. దీని తర్వాత ఈ అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తానండి. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన 17 రకాల కోర్సెస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉండే యూజీ కోర్సెస్కి అప్లై చేసుకోవాలంటే జనరల్ కేటగిరీ వాళ్ళు 600 రూపాయలతో అప్లికేషన్ ఫీజు ఉంటుందండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 550 రూపాయలు ఉందండి. ఓబీసీ ఎన్సిఎల్ కేటగిరీకి 400 రూపాయలు ఉందండి అప్లికేషన్. ఎస్సీ ఎస్టీ అండ్ రిజర్వేషన్ కేటగిరీకి 275 రూపాయలు ఉందండి. అంటే ఒక ప్రోగ్రామ్కి మీకు ఇంత అప్లికేషన్ ఫీజు ఉంది. మీరు 2 ప్రోగ్రామ్స్ అప్లై చేయొచ్చు, 3 ప్రోగ్రామ్స్ అప్లై చేయొచ్చు. నేను ఇంతవరకు చూసిన యూనివర్సిటీస్లో అప్లికేషన్ ఫీజు రీజనబుల్గా ఉంది. ఇదే మనం చేసిన 5 యూనివర్సిటీస్లో ఇంతవరకు ఈ యూనివర్సిటీ అప్లికేషన్ ఫీజు అనేది చాలా రీజనబుల్గా ఉంది. మీరందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ యూనివర్సిటీకి అప్లై చేయవచ్చు. సో నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం, కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఎప్పుడూ కూడా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో మీరు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి. ఇంకా ఎక్కువ పర్సనలైజ్డ్ గైడెన్స్ కావాలంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ ద్వారా కానీ లేదా కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.